ఎన్నికల సమయంలో గ్రామాల్లో తిరుగుతూ హామీలిచ్చి గెలిచిన ఆ తర్వాత ఆ గ్రామాల వైపు చూడని నాయకులను ప్రజలు చాలాసార్లు చూశారు. మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ మాత్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆదర్శంగా నిలిచారు. గూడూరు మండలంలోని దట్టమైన అటవీ మధ్యలో ఉన్న ఆదివాసీ కుగ్రామం దొరవారి తిమ్మాపురం. ఈ గ్రామానికి ఎన్నికల ముందు విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తాను అని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. తాజాగా ఆ హామీని నెరవేర్చారు. గ్రామంలో విద్యుత్ సదుపాయం అందుబాటులోకి రావడంతో గ్రామస్తులు ఇప్పుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మురళీ నాయక్ మరోసారి ఆ గ్రామాన్ని సందర్శించారు. రోడ్డు లేకపోవడంతో సుమారు 20 కిలోమీటర్ల మేర కారడవిలో బైక్పై ప్రయాణించి గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనుల కోసం సుమారు 4 కోట్ల విలువైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్టుగా చెప్పారు. కేవలం బైకులు మాత్రమే వెళ్లగలిగే అటవీ మార్గంలో ఎమ్మెల్యే స్వయంగా గ్రామానికి రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే మురళీ నాయక్ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం మనందరికీ తెలుసు. ఇంకా రాజకీయ నాయకులు గెలుపొందే వరకు ప్రజలు ఏ విధంగా వాడుకుంటారో మనందరికీ తెలుసు. కానీ మహబూబాబాద్ శాసనసభ్యులు మురళీ నాయక్ మాత్రం ఎన్నికల ముందు ఏదైతే దొరవారి తిమ్మాపురం గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న మాట ఇచ్చారో ఈరోజు ఆ మాట ప్రకారం దొరవారి తిమ్మాపురాన్ని విజిట్ చేసి ఇల్లు తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం ఏజెన్సీ గ్రామమైన దొరవారి తిమ్మాపురంలో ఉన్నాము. ఇక్కడ గ్రామస్తులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఈ గ్రామంలో ముఖ్యమైన ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రస్తుతం ఎలాంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గ్రామాన్ని తిరుగుతూ సమస్యలు అయితే తెలుసుకుంటున్నాడు. ముఖ్యంగా గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, గత కొన్ని ఏళ్లుగా సుమారుగా 100 సంవత్సరాల చరిత్ర గల ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, గత పాలకులు ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో, అసలు అభివృద్ధి చేశారా చేయలేదని కొంతమంది స్థానికులు ఉన్నారు. ముందుగా స్థానికులతో మాట్లాడి తర్వాత ఎమ్మెల్యే గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో తెలుసుకుందాం. ఫస్ట్ అన్న, ఏ ఊరు మీది? ఇదే ఊరు అన్న? ఇన్నేళ్ళ నుంచి ఉంటారు సార్? మాది దొరవారి తిమ్మాపురం. మాది గత తాత ముత్తాతల నుండి దగ్గర 300 సంవత్సరాలు ఉంటుంది ఊళ్ళో ఉండబట్టి. అప్పటి నుండి ఊరికి ఒక రోడ్డు లేదు, వాటర్ లేవు. మన వర్షంతోనే పంటలు పండించుకుంటాం, ఎలాంటి బోర్లు లేవు. అప్పటి నుండి తాతలు ఎట్లా బతికిందో ఇప్పుడు మా జనరేషన్ కూడా వచ్చినప్పుడు ఇట్లనే బతుకుతున్నాం. కాబట్టి మన ఎమ్మెల్యే మురళీ నాయక్ సారు అప్పుడు ఎలక్షన్ కట్ట ముందు వచ్చి చెప్పిండు, మీ ఊరికి రోడ్డు ఇస్తాం, మీకు ఉండటానికి ఇల్లు కట్టిస్తాం, మీకు బోర్ వేపిస్తాం, వాటర్కి నన్ను గెలిపియండి, మీకు ఎలాంటి అభివృద్ధిగా కావాలన్నది మేము చేపిస్తాం అని సార్ ఈరోజు వచ్చిండు. 3 ఇందిరా మిల్లు వచ్చినాయి, కట్టుకుంటాను ఫినిష్ అయితానికి వచ్చినాయి. అలాగే వాటర్కి బోర్ వేపిస్తామన్నారు. మళ్ళా రోడ్డు మన చిలకలు పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది వర్షం వస్తే. అటు కూడా 2,50,000 పెట్టి శాంక్షన్ చేయించిండు సారు. అట్లాగే మన కార్లాకి ఒక 6 కిలోమీటర్ రోడ్డు, దాని కూడా 20 కోట్లతోనే శాంక్షన్ చేస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల అది ఆగిపోయింది. అట్లాగే సారు కూడా పిఓతో మాట్లాడి రోడ్డు శాంక్షన్ చేపిస్తున్నాడు. అట్లాగే ఊరు దగ్గర పక్కన వాటర్ ఆగుతాం సిగ్డాము, అది కూడా మన డీతోనే ఏ సార్తో మాట్లాడిండు. సారు కూడా ఈ 2 రోజులల్లో ఎస్టిమేషన్ వేసి సారు పంపుతా అన్నాడు. రోడ్డు కావాలి, కరెంటు కావాలంటే మీరు ఊరినే కాల్ చేయాలని గత ప్రభుత్వంలో గత పాలకులు చెప్పారు. అప్పుడు గిరిజనులు భయాందోళన చెందారు. ముఖ్యంగా అసలు శాసనసభ్యులు ఎమ్మెల్యే మురళీ నాయక్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. మొత్తం దొరవారి తిమ్మాపురంలో మీరు ఎన్నికల ముందు ఏదైతే చెప్పిలో మళ్ళీ తిరిగి వచ్చారు, గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా ఎలాంటి సమస్యలు మీరు నోటీసు తెచ్చారు, ఏ సమస్యలు పరిష్కరిస్తారు? ఇక్కడ ఎలక్షన్స్ కంటే ముందు వాస్తవానికి ఈ గ్రామంతో నాకు ఉన్నటువంటి అనుబంధం, అప్పుడు గత ప్రభుత్వంలో ఇది టైగర్ జోన్ ఏరియాలో ఉంది, రిజర్వ్డ్ ఫారెస్ట్ ఇది, ఇక్కడ ప్రజలు ఉండడానికి వీలు లేదని చెప్పేసి ఈ ఊరంతా ఖాళీ చేయాలని ఉద్యమం నడుస్తూ ఉంటే ఉద్యమంలో నేను కూడా పాలు పంచుకోవడం జరిగింది. పాలు పంచుకొని వాస్తవానికి వీళ్ళందరికీ హామీ ఇచ్చాను,
ఏది ఏమైనా కూడా మీరు ఇక్కడి నుంచి మీరు కదలకండి, నేను వచ్చిన తర్వాత మీకు కరెంట్ ఇప్పిస్తా, మీకు ఉండే సౌకర్యాలను ఇప్పిస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చడం జరిగింది. పాపం ఈ అమాయక గిరిజన ప్రజలు ఆదివాసీలు కూడా నన్ను నమ్మి నాకు ఓటేసి గెలిపించిన వెంటనే ఈ గ్రామానికి మొట్టమొదటిగా మేము కరెంట్ శాంక్షన్ చేయించడం జరిగింది. ఇప్పుడు మీరు అందరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు ప్రతి ఇంట్లో కరెంట్ వెలుగుతూ ఉంది. అదేవిధంగా వీరికి ఇంకా చిన్న సమస్యలు ఉన్నాయి. రోడ్ల సమస్య, కార్లాయ్ నుంచి గూడూరు నుంచి కార్లాయ్కి ఆల్రెడీ రోడ్ ఉంది, కానీ కార్లాయ్ నుంచి మనకు దొరవారి తిమ్మాపురం రావాలంటే ఇక్కడ 2 పెద్ద పెద్ద బ్రిడ్జ్లు కట్టాలి. అదేవిధంగా మొత్తం ఫారెస్ట్ నుంచే మనకు దారి ఉండడంతో ఫారెస్ట్ పర్మిషన్ చాలా కష్టమవుతుంది. నేను కష్టపడి ఇంచుమించు 20 కోట్ల రూపాయలతోటి ఒక మంచి రోడ్డును దాదాపు సింగిల్ రోడ్డే 20 కిలోమీటర్ల రోడ్డు కార్లాయ్ నుంచి దొరవారి తిమ్మాపురం శాంక్షన్ చేపిస్తే ఈ రోడ్డును ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో అట్లా కుంటుపడ్డది. అదే విషయం ఈరోజు ఇక్కడ రాగానే ప్రజలతో చెప్పా. వాళ్ళు ఏమంటున్నారంటే, సరే పక్కా రోడ్డు కాకపోయినా కూడా ఒక 6 రోడ్ల వరకు రోడ్డు ఫార్మేషన్ చేయించండి, మొరం రోడ్డు వేపిస్తే చాలు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నేను ఒక 2 నెలల్లోనే మీకు రోడ్డు ఫార్మేషన్ వేపిస్తానని చెప్పేసి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 3 చక్కటి ఇందిరమ్మ ఇల్లులు, వీళ్ళు గతంలో స్లాబులు ఇల్లు లేని ఈ పెంకుటిల్లు గుడిసెలు ఉన్నటువంటి ఈ గ్రామంలో 3 స్లాబ్ ఇల్లు రావడం కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నారు. 2వ విడత జూన్ 2వ వారంలో కూడా మనం ఇందిరమ్మ ఇల్లు పోతున్నాం. అప్పుడు మనం ఇంకా 3 ఇల్లు కూడా ఇక్కడ ఇస్తామని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గతంలో ఎప్పుడో కట్టినటువంటి చెక్ డ్యామ్, మనకు ఊరు పక్కన ఉన్నటువంటి చెక్ డ్యామ్ పెద్ద వర్షాలతోటి మొత్తం చెక్ డ్యామే నాసి రకంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వాలు కడితే ఆ దాదాపు 50% చెక్ డ్యామే కొట్టుకుపోయింది. ఈ గ్రామం కేవలం వర్షాధారిత పంటలు పండే ఈ గ్రామం, వానాకాలంలో పంటలు పండుతాయి. అప్పుడు పడ్డ వర్షం మొత్తం ఉన్నటువంటి చెక్ డ్యామ్ అది తెగిపోవడంతో నీళ్ళంతా బయటకు వెళ్ళిపోతా ఉంది. అందుకే వర్షాకాలంలో కూడా వీళ్ళు వర్షాలు పడితేనే పంటలు, లేకపోతే నిల్వ నీళ్ళు ఉంచుకునే పరిస్థితి లేదని చెప్పేసి వాపోతూ ఉంటే అది కూడా నేను ఐటీడీఏ పిఓ గారితో మాట్లాడి దాన్ని శాంక్షన్ చేపించి క్లియర్ చేస్తానని చెప్పేసి వాళ్ళ ముందే ఐటీడీఏ పిఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ చెక్ డ్యామ్ను కట్టిస్తా. అదేవిధంగా ఇక్కడ చిన్న సమస్యలు ఉన్నాయి, నీటి ఎద్దడి ఉందని చెప్పారు. నేను ఇక్కడ మీకు బోరును కూడా వేపిస్తానని చెప్పా. ఇలా వీళ్ళని చూస్తూ ఉంటే నిజంగా అమాయక ప్రజలు, వాళ్ళకు వాస్తవానికి రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో రోడ్డు మొరం వేపిస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మంచినీటి సౌకర్యం కూడా కల్పిస్తానని మాట ఇచ్చారు. ఈ ఆదివాసీ గిరిజన గ్రామాన్ని స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే మురళీ నాయక్ సందర్శించడం, వారి యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరించిన ఆమెడం పట్ల గిరిజనులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ ప్రభుత్వం పేద బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. అందులో భాగంగానే దొరవారి తిమ్మాపురాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తాం. గత ప్రభుత్వంలో ఖాళీ చేయాల్సిన గ్రామాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాపాడామని కూడా ఎమ్మెల్యే మురళీ నాయక్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, దొరవారి తిమ్మాపురం, గూడూరు.